ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు అనురాధ అండి. నేను పెద్దంబర్పేట నుంచి వచ్చాను. వీళ్ళు మా టీచర్స్, మేమందరం ఒకే దగ్గర వర్క్ చేస్తాము. అన్ని జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఉంటే బాగుంటాయి కదా, మనం అంత దూరం వెళ్ళి దర్శించుకోలేము కదా అని చెప్పేసి మేమందరం డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మేము అంత దూరం వెళ్ళలేము, కానీ అన్ని ప్లేసులు చూసిన విధంగా మాకు అనిపించింది. చాలా అంటే చాలా బాగుందండి. జ్యోతిర్లింగాలన్నీ ఒకే దగ్గర చూడడము, మేము ఆ యొక్క ప్లేసెస్కి వెళ్ళి దర్శించుకున్న ఫీలింగ్ కలగడము చాలా హ్యాపీగా అనిపించింది. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదండి. ఇక్కడ మనం ఇచ్చే విరాళాలు ఏవి కూడా అమ్మా నాన్న అనాథాశ్రమం వాళ్ళకి మన పేరు మీద సమర్పించడం జరుగుతుందంట. మనం ఇచ్చే విరాళాలతో అది చాలా ఒక పుణ్యకార్యం అని చెప్పాల్సిందే. హెల్పింగ్ చేయడము, దేవుని దర్శించడము రెండు ఒకే దగ్గర. మనకు కావాల్సింది అదే కదా. మనం సంపాదించిన దాంట్లో ఒకరికి సాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అదే అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మానవ సేవే మాధవ సేవ అనే మాటకు నిజరూపమిస్తూ అయినవారంటూ ఎవరూ లేని దిక్కులేని అనాథలను చేరదీసి సేవ చేస్తున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించి మీ వంతు సాయం చేసి పుణ్యం కట్టుకోండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేళ అనాథలకు శక్తిమేర అన్నదానం చేసి మానవత్వం చాటండి. ఈ అనాథల మనుగడ కోసమే కట్టిన పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి మనోభీష్టాలు నెరవేర్చుకోండి. మీరు హుండీలో వేసే ప్రతి రూపాయి ఈ అభాగ్యుల అన్నదానానికి వినియోగించడం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ ప్రధాన లక్ష్యం.